బాలు, మీనా వాళ్ళు ఇంట్లోపలికి వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే "ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు మాత్రం "ఇంకెక్కడికి వెళ్తున్నాను? నా ఇంట్లోకి నేను వెళ్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "ఏంట్రా నీ ఇల్లా? ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది? ఇది నా ఇల్లురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు, మీనా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నువ్వు మర్యాదగా బయటకు పోరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "అవునురా, ఇంతవరకు నిన్ను చాలా చాలా విషయాల్లో క్షమించాను. కానీ ఇక క్షమించేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే "అదేంటి, నేను కదా నిన్ను అన్ని విషయాల్లో క్షమించింది. ఇప్పుడు నువ్వు నన్ను క్షమించలేదు అంటున్నావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా "నువ్వు మర్యాదగా బయటకు పోరా. నీ వల్లనే కదా నా కొడుకు, కోడలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే "ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా "నేను చెప్పేది నిజం. మీరు ఇప్పుడు మర్యాదగా ఇక్కడి నుండి పోయారు. లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకి ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "మర్యాదగా ఇక్కడి నుండి కదులుతారా, కదలరా, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు" అని చెప్పేసైతే ఆ కుర్చీలో కూర్చొని మరీ ఆజ్ఞ వేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "మీనా, ఇక పద. ఇక్కడ ఈ ఇంట్లో ఉండడానికి, ఈవిడతో మాటలు కాయడానికి నేను రెడీగా లేను. ఇక్కడి నుండి వెళ్ళిపోతేనే చాలా మంచిది" అని చెప్పేసైతే మీనాని తన రూమ్‌లోనికి తీసుకొని వెళ్ళిపోయి తన బ్యాగులనైతే సర్దుకొని పైనుండి కిందకి దిగుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి, మనోజ్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. మీనా చాలా బాధపడుతూ అయితే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.